హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి వేడివేడిగా మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు లేదా వర్షం పడుతున్నప్పుడు ఈ పచ్చని అరటికాయతోటి వేడివేడి నూనెలో బజ్జీ వేసుకొని ఇలా మధ్యలో ఆనియన్స్ కొత్తిమీర పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది. అలాగే ఆలుతో కూడా ఇలా బజ్జీలు వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టకుండా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను, చూడండి. ముందుగా మనం బజ్జీలు చేసుకోవాలంటే మనకి ఒక అరటికాయ 2 ఆలులు అయితే కావాలి. ఇలా మనం చెక్కు తీసుకోవాలన్నమాట. ఇలా లైట్గా చెక్ తీసుకొని ఇలా ఆలుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్నగా మొత్తం రౌండ్ షేప్లో వచ్చే విధంగా ఇలా ఆలుని కట్ చేసుకోవాలి. అదేవిధంగా అరటికాయ ముక్కలను కూడా ఇలా సన్నగా మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపించేటట్టు మీరు కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 400 గ్రాములు శనగపిండి తీసుకున్నాను. ఇందులో ఒక ½ టీ స్పూన్ పసుపు, అదేవిధంగా 2 స్పూన్లు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్య పిండి యాడ్ చేసుకుంటే మనకి కరకరలాడే విధంగా వస్తాయండి. అదేవిధంగా 1 టీ స్పూన్ అయితే కారము, 1 టీ స్పూన్ వాము, అలాగే 1 టీ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం ఒకసారి. ఈ విధంగా నేను చూపించేటట్లు మీరు కలుపుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా మనకి బజ్జీలు అనేది వస్తాయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక ½ టీ స్పూను సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని హీట్ చేసినటువంటి ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోండి. హీట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులోకి మధ్యలో తగినంతగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది మొత్తం పేస్ట్లా అయ్యేటట్టుగా మనం కలుపుకోవాలన్నమాట. బజ్జీలు వేసే పిండిలా మనం ఈ విధంగా వచ్చేటట్టుగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బజ్జీలకి సరిపడా ఒక కడాయి అయితే పెట్టుకొని మనకి ఆయిల్ ఎంత పడుతుందో అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా హీట్ అవ్వగానే ఈ కట్ చేసినటువంటి అరటికాయ ముక్కలను అయితే ఈ పిండిలో ఇలా ఈ విధంగా అప్లై చేసుకొని మనం ఆయిల్లో మెల్లగా వదిలేస్తే బజ్జీలు అనేది మనకు రెడీ అయిపోతుందండి. నేను చూపించే విధంగా ఇలా అప్లై చేసుకోండి. పిండి కూడా బాగా పడుతుంది. బజ్జీలు కూడా చాలా క్రిస్పీగా మనకి తయారవుతాయి. ఈ బజ్జీలు మరీ నల్లగా కాగేంత కాకుండా లైట్గా గోల్డెన్ కలర్లో ఇలా వస్తే చాలండి. ఇలా వస్తే గరిటతో తిప్పుకొని దించేసుకోండి. మనకి బజ్జీలు అనేది అరటికాయ బజ్జీలు రెడీ అయిపోతాయి. సేమ్ ఇదే విధంగా ఈ ఆలు ముక్కలను కూడా ఇలానే పిండిలో తీసుకొని అదే పిండిలో ఇలానే మనం అప్లై చేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుంటే మనకు ఆలు బజ్జీలు అనేవి కూడా రెడీ అయిపోతాయి. మీరు ఎలా చేసినా కూడా నేను చెప్పిన విధంలో చేస్తే మీకు కూడా ఇలా రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా బజ్జీలు అనేది రెడీ అవుతాయండి. ఇవి అవ్వగానే మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము చల్లారేంత వరకు. ఇందులోకి మనకి స్టఫింగ్ కింద ఆనియన్స్, కొత్తిమీర, సాల్ట్ అయితే మనం ఇలా మిక్స్ చేసుకుందామండి. సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా బజ్జీని, ఈ అరటికాయ బజ్జీని మిడిల్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మిడిల్లో కట్ చేసుకొని ఈ ఆనియన్స్, కొత్తిమీర అనేది ఇలా అప్లై చేయాలన్నమాట. ఇందులోకి మనం ఈ ఆనియన్స్ యాడ్ చేసుకొని తింటుంటే 2 తినే వాళ్ళం 3-4 తింటాము. అంత రుచిగా ఉంటుందండి ఈ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే. సేమ్ అలాగే ఈ ఆలు బజ్జీని కూడా మిడిల్లో కట్ చేస్తే ఒక లేయర్ అనేది ఇలా వస్తుంది. ఈ లేయర్లో మనం యాడ్ చేసుకోవటమే. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ దబ్బనైతే కోసుకొని వీటి పైన అయితే పిండుకుంటుంటే చాలా పుల్లగా చాలా బాగుంటాయి. ఇందులోకి ఆనియన్స్ తోటి ఎర్రగడ్డ చట్నీ అయితే చేసుకున్నాము, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు అరటికాయ బజ్జీ, ఆలు బజ్జీ అయితే చూపించాము, చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.